చిక్కుడు గింజలు ఉడికేంత అంటే జస్ట్ నిండేంత నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి ఇవి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెడతాను ఫస్ట్. సో దట్ ఎందుకంటే మనకి వంకాయ జస్ట్ 10-15 మినిట్స్లో వేగిపోతుంది, ఉడికిపోతుంది. చిక్కుడు గింజలు కొంచెం టైం పడుతుంది, అందుకే ముందు ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకబెడదాం. ఇట్లా దీనిలో జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, సో దట్ మనకి తొందరగా ఉడుకుతుంది. కవర్ ద లిడ్, వెయిట్ ఫర్ 10 minutes. ఇది మసులు రాగానే ఇట్లా ఉడకటం స్టార్ట్ అవ్వగానే సిమ్లో పెట్టేద్దాం, సో దట్ మంచిగా ఉడుకుతుంది. దాంట్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండద్దు. ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి చూసారా. ఇప్పుడు నేను తగ్గించేస్తున్నామంట. ఇది చూసారా, ఒక 50 గ్రాముల నువ్వులు ఇట్లా వేయించాను. దాంట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక్క వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది. చూసారా, ఆల్మోస్ట్ నీళ్ళన్నీ అయిపోవచ్చినాయి. సో ఇవి ఇంకా అయిపోవాలంటే నీళ్ళు పారబోస్తే దానిలో ఉన్న పోషక విలువలు పోయినట్టేనండి. అందుకే నేను నీళ్ళు పారబోయట్లేను, హైలో పెట్టేశాను. ఆ ఉన్న నీళ్ళు కన్జ్యూమ్ అయిపోతాయి తొందరగా. ఒక్కసారి గింజను పట్టుకొని మెదిపి చూడండి ఎంత ఉడికింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. గుడ్. ఇదిగోండి ఇలా నీళ్లు తడి పొడిగా అయిపోయే టైంకి దీన్ని తీసి పక్కకు పెట్టేస్తున్నా. దీంట్లో ఫస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది 1/2 kg వంకాయలకి ఒక 200 గ్రాముల చిక్కుడు గింజలు, దాదాపు 3/4 kg కర్రీ. ఇది ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పోపుకేసాను. పెద్ద సైజ్ ఆనియన్ ఒక్కటి, జస్ట్ ఒక్కటి చాలు. పచ్చిమిర్చి మెత్తగా అయిపోయి అసలు కనిపించకుండా వంకాయలకి పట్టేసేయాలంటే ముందే వేసేయాలి. లేదు పచ్చిమిర్చి మనకి ముద్దలో తగలాలి అంటే లాస్ట్కి వేయాలి. సో నేను ఈ కర్రీలో ముందే వేసేస్తున్నా. కరివేపాకు కూడా అంతే. ఇదంతా 30 సెకండ్స్లో అయిపోయింది. 1 by 1 వేస్తూనే ఉన్నాను. ఒక 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వంకాయ మొత్తం ఉడకాలి, వేగాలి కదండి. ఎక్కువసేపు ఉల్లిపాయ ఉంచితే కర్రీ తీపి వచ్చేస్తుంది. అందుకని ఉల్లిపాయను ఎక్కువ వేగనివ్వకూడదు ఫస్ట్ ఎప్పుడు కూడా. 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నా. 1.5కి ఎక్కువ, 2 టీ స్పూన్స్కి తక్కువ ఉప్పు వేసాను. ఎందుకంటే ఒక 1/2 టీ స్పూన్ మనం గింజల్లో వేసాం, గుర్తుంది కదా మీకు. మంచిగా కలిపి ఒక 30 సెకండ్స్ వేగనిద్దాం. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న ఈ నల్ల వంకాయలు, పొడుగు వంకాయలు వేసేస్తున్నాను. ఇవి 1/2 kgకి తక్కువ అండి వంకాయలు, 1/4 కిలోకి ఎక్కువ. జస్ట్ ఒక 7-8 1/2 kg తెప్పించి ఒక 8-10 వంకాయలు పచ్చిపులుసులోకి తీసి పక్కకు పెట్టాను, మిగతాయి వాడేశాను. అందుకని ఇలా వంకాయలు ఏవి కానీ మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా చిక్కుడు గింజలు, అవి కూడా వేసేస్తున్నాను. చూడటానికి చాలా బాగుంది కదా. హై ఫైబర్ అండి చిక్కుడు గింజలు. నిజంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ కూడా హై ప్రోటీన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ గింజలు ఏంటంటే జనరల్గా చిక్కుడుగాయ, వంకాయ తినని పిల్లలు ఉంటారు. ఇవి రెండు ఇలా కలిపి పెడితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కర్రీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి. కావాలని చిక్కుడు గింజలు కూడా విడిగా అమ్ముతారు మార్కెట్లో, ట్రై చేయండి. లేదంటే కనుక మనం చిక్కుడుగాయలు తెచ్చుకున్నాము, ఫ్రెష్గా వండలేకపోయాము, అప్పుడు ఏం చేస్తారంటే పైన తొక్కలు తీసి పడేసేయండి, గింజలు ఇట్లా వాడండి. ఇప్పటిదాకా హై ఫ్లేమ్ మీద ఉంది అండ్ ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడుతున్నాను. సో దట్ వంకాయ కొంచెం మగ్గుద్ది. ఉప్పు పసుపు వేసాం కదా, అల్లం వెల్లుల్లిలో ఇట్లా మగ్గనిద్దాం ఒక 5 మినిట్స్ నుంచి మన వంకాయ ఉడుకుతుంది. ఇప్పుడే వంకాయలో ఉన్న నీళ్ళు, చిక్కుడుగాయలో ఉన్న నీళ్ళు పోయి ఆయిల్ జస్ట్ ఇప్పుడే బయటకు వస్తుంది. అసలు వంకాయ ఎంతవరకు ఉడికిందో చూడండి. ఫస్ట్ కోసిన వంకాయలు, లేత నల్ల వంకాయలు, పొడుగు వంకాయలు కాబట్టి ఎంతో టైం పట్టదు. ఎస్, సగం పైన ఉడికిందండి. ఇంకొక 4-5 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. నేను ఈ టైం నుంచి ఇంకా 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. చూడండి, ఇది ధనియాల పొడి 1 టీ స్పూన్ ఫుల్. ఇందాక నేను 50 గ్రాముల నువ్వులు వేయించి అందులో ఒక్క వెల్లుల్లిపాయ వేసి అండ్ అందులో ఒక్క పచ్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను కదా, అందులోంచి జస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను ఆ ముద్దలోంచి. ఇంకా మనకు అది 4 కర్రీస్కి వస్తుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి చాలు. దీన్ని చక్కగా కర్రీకి పట్టేటట్టు ఇట్లా కొంచెం చిరిపి స్ప్రెడ్ చేసి ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి వేసిన దానికన్నా ఇలా ఒక్కొక్కటి వేసి ఒక 1 minute టైం ఇచ్చి అట్లా చేస్తే అది ఒక కోటింగ్ లాగా ఫామ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనం ఇంకా 4-5 మినిట్స్ అనుకున్నాం కదా, ఇట్లా ఒక 2 minutes వేగనివ్వండి. మూత పెట్టాల్సిన పని లేదు. ఇంకా 2 minutes అయింది. ఇప్పుడు నేను ఒక 2.5-3 టీ స్పూన్స్, ఇంట్లో ఎవరెవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేయండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, 3 టీ స్పూన్స్ వేసాను. అండ్ ఇది ఎండు కొబ్బరి పొడి, ఇది ఒక 2 టీ స్పూన్స్. అండ్ మన గ్రీన్ అమృతతుల్యమైన కొత్తిమీర, దీన్ని ఒక్కసారి కలపండి ఇప్పుడు. సో ధనియాల పొడి, నువ్వుల కారం మంచిగా పట్టినాయి. ఇప్పుడు కొబ్బరి పొడి, కారం, ఎండు కారం. ఈ కర్రీ టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూడండి.
నాకు తెలిసి పట్టదు. మనం కారం కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. నేను జస్ట్ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను చూడండి. దట్స్ ఆల్. టోటల్ 20 మినిట్స్లో ఈ కర్రీ అయిపోయిందండి. మనకి చిక్కుడుగా ఏమో 10 మినిట్స్ ఉడికింది. అండ్ దెన్ 10 మినిట్స్ దీన్ని మొత్తాన్ని కలిపి ఫ్రై చేసినాం. దట్స్ ఆల్ ఆర్ కర్రీ. ఇదిగోండి ఈ అద్భుతమైన కర్రీని మరొక అద్భుతమైన బౌల్లోకి తీసిపెట్టి మన అద్భుతమైన ఫ్యామిలీకి దేవుడిచ్చిన, మనం పెంచి పోషించుకున్న మన అద్భుతమైన ఫ్యామిలీకి ప్రేమగా అందిస్తే ఎంత బాగుంటుంది కదా.